ఈ 13th ఎపిసోడ్‌లో రియల్ ఆర్ ఫేక్ అనే టాస్క్‌లు ఉండబోతున్నాయి అని జడ్జెస్ చెప్తారు. అది కాకుండా శ్రీ దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ ఎవరికిస్తుంది? యెల్లో కార్డ్స్ ఉన్నవాళ్ళు ఎలిమినేట్ అవుతారా? చూద్దాం. ఈ ఎపిసోడ్‌లోని ఫస్ట్ టాస్క్ రియల్ ఆర్ ఫేక్. యెల్లో కార్డ్స్ పొందిన గాయత్రి, సృష్టి, రామకృష్ణ అండ్ రోహిత్ పార్టిసిపేట్ చేస్తారు. గాయత్రి ఏమో రోహిత్ రియల్, రామకృష్ణ అండ్ సృష్టి ఫేక్ అని చెప్తుంది. ఆ తర్వాత రోహిత్ ఏమో గాయత్రి రియల్, రామకృష్ణ అండ్ సృష్టి ఫేక్ అని చెప్తాడు. సో ఆ తర్వాత చిన్నపాటి గొడవలు, సంఘర్షణలు జరుగుతాయి. ఆ తర్వాత రామకృష్ణ ఏమో సృష్టి రియల్, రోహిత్ ఫేక్ అని చెప్తాడు. ఎందుకంటే సృష్టి నిన్నటి ఎపిసోడ్లో తన ఫ్రెండ్ అయినా కూడా శాలిని మీద అదేమి చూపించకుండా చెప్పింది కాబట్టి తనే రియల్, అన్ని ఎపిసోడ్స్లో చూస్తున్నాను రియల్గా ఉంది అని చెప్తాడు. శాలిని అంతా వెన్నుపోటు పొడవాలని చూసినా కూడా సృష్టి మాత్రం తన ఫ్రెండ్షిప్ని విడవలేదు అని చెప్పినట్టు మాట్లాడతాడు. సో దానికి మధ్యలో శాలిని కలుగజేసుకొని అసలు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నావు, అసలు ఆ టాపిక్ ఎందుకు నీకు అని గొడవకు దిగుతుంది. ఆ తర్వాత చిన్నపాటి క్లారిఫికేషన్ కూడా ఇప్పిస్తుంది సృష్టితోటి. ఇదంతా మనం ముందే మాట్లాడుకున్నామా లేదా కళ్ళతో సైగలు చేశానా అని అడుగుతుంది. జస్ట్ సైగలు చేశావు అని చెప్తుంది సృష్టి. నేనేమి వెన్నుపోటు పడవలేదు, టాస్క్లో తను చేసిన సృష్టి సడన్గా ప్రియ మీదకి వెళ్ళేసరికి నాకేం చేయాలో తెలియక నేను సృష్టి మీదకి వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఆ తర్వాత మా ఇద్దరికి మధ్య గొడవ లేదు, నీకెందుకు మధ్యలో అని అంటుంది. ఆ విధంగా ఒక పెద్ద గొడవే జరుగుతుంది. సో రామకృష్ణ చెప్పడానికి ట్రై చేసినా కూడా శాలిని వినిపించుకోదు, కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ కూడా వాడుతుంది. సో దానికి జడ్జెస్ బిందు, మీరు ఎంతైనా గొడవ ఆడుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఫౌల్ లాంగ్వేజ్ మాత్రం వాడకూడదు, టంగ్ స్లిప్ అవ్వకూడదు, అది మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము అని చెప్తుంది. దానికి శాలిని సారీ చెప్తుంది. ఆ తర్వాత సృష్టి గాయత్రిని ఫేక్ అని, రోహిత్ని రియల్ అని చెప్తుంది. రామకృష్ణ అనేమో అసలు తన గేమే తెలియదు, ఇంకా తన గురించి ఏం చెప్పాలి అంటుంది. సో ఈ విధంగా ఈ టాస్క్ ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీముఖి తన దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ని చూపించి దానికి ఉన్న పవర్ స్టీల్ హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ అనేది పవర్ ఉంది అని చెప్తుంది. సో ఆ కార్డ్ని బాగీకి ఇస్తుంది. సో ఆ తర్వాత ఇంకో టాస్క్ జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ లెమన్స్ విసిరేస్తుంది సడన్గా శ్రీముఖి. అవి ఎవరైతే క్యాచ్ పడతారో వాళ్ళు ఈ టాస్క్లో కంటెస్టెంట్స్. ఆ తర్వాత ఈ టాస్క్ ఏంటంటే వెయిట్ ఉన్న బ్యాగ్ అండ్ వెయిట్ తక్కువ ఉన్న బ్యాగ్లు ఉంటాయి. సో వాళ్ళు ఫేక్ చేసి అవి మోస్తున్నట్టు నటించాలి. సో ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఆడుతున్న వాళ్ళకి కాకుండా అక్కడ కూర్చున్న వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో అపూర్వ, బాగి, రామకృష్ణ, అమన్ వీళ్ళందరూ ఈ టాస్క్లో పాల్గొంటారు. సో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు కంటెస్టెంట్స్. కాట్ ఎంత వెయిట్ ఉంది, ఏముంది, అలాగే పొటాటోస్ కాకుండా ఏముండుంటాయి అనే క్వశ్చన్స్ అడుగుతారు. దానికి వాళ్ళు కూడా ఆన్సర్స్ చెప్తారు. సో ఇంకా టైం వచ్చినప్పుడు శ్రీముఖి మీరు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ గంట పట్టుకుంటారో వాళ్ళకే ఛాన్స్ అన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మిథిలేష్ ఆ గంట పట్టుకుంటాడు. సో తను గెస్ చేసేది రాజకుమారి ఫేక్గా బ్యాగ్ మోస్తుంది, అది రియల్గా కాదు, రియల్ బ్యాగ్ కాదు ఫేక్ బ్యాగ్ అంటాడు. కానీ రియల్ బ్యాగే. సో రాజకుమారి గెలుస్తుంది, మిథిలేష్ ఓడిపోతాడు. సో ఆ తర్వాత ఈసారి బెల్లేమో సృష్టి పట్టుకుంటుంది. తనేమో రామకృష్ణ ఫేక్ చేస్తున్నాడు అంటది. సో తను చెప్పింది కరెక్ట్ అనమాట. సో రామకృష్ణ బ్యాగ్ అంతేం బరువు ఉండదు. సో సృష్టి రౌండ్ గెలుస్తుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే 3 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ ఉంటాయి. సో వాటిలో 2 స్వీట్, 1 వెనిగర్. సో వాళ్ళు తాగిన వాళ్ళు అది వెనిగర్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. సో ఆ విధంగా మేనేజ్ చేసి కనిపెట్టకుండా లాస్ట్ వరకు ఉండగలిగితే వాళ్ళే విన్నర్. సో ఈ టాస్క్లో దీపక్, అమన్ అండ్ బాగి పార్టిసిపేట్ చేయగా సో అక్కడ ఒక బెల్ ఉంటుంది. కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి బెల్ ఎవరైతే ఫస్ట్ మోగిస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. సో రోహిత్ బెల్ కొట్టి దీపక్ వెనిగర్ తాగాడు అని చెప్తాడు. కానీ నిజానికి అది అమన్ తాగాడు. సో దీపక్ రాంగ్ ఆన్సర్ చెప్తాడు. అమన్ ఎవరు కనిపెట్టలేదు కాబట్టి అమన్ ఈజ్ ద నెక్స్ట్ లీడర్. సో ఇప్పటిదాకా లీడర్ టాస్క్లు అయిపోయాయి. ఇప్పుడు లీడర్స్ తమ టీమ్మేట్స్ని ఎంచుకుంటారు. రాజకుమారి, అమన్ అండ్ సృష్టి వాళ్ళు ఒక స్ట్రాస్ ఎంచుకుంటారు. వాటిలో ఏది హైట్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ టీం, చిన్నగా ఉంటే చిన్న టీం, మీడియంగా ఉంటే నలుగురు. సో ఈ విధంగా టీమ్స్ ఫామ్ అవుతారు.
సో రాజకుమారి టీంలో మిథిలేష్, ఝాన్సీ, బాగి, ప్రియ. అమన్ టీంలో బిగ్ స్ట్రా తీసుకుంటాడు కాబట్టి శాలిని, అపూర్వ, గాయత్రి, హేమంత్ అండ్ ఆర్కే ఉంటారు. రామకృష్ణ అండ్ సృష్టి స్మాల్ది ఎంచుకుంటుంది కాబట్టి దీపక్, రోహిత్, చరణ్ తన టీం. ఆ తర్వాత రియల్ ఆర్ ఫేక్ ఐటమ్స్ టాస్క్ జరుగుతుంది. దానిలో ఫస్ట్ రౌండ్లో సృష్టి, బాగి, శాలిని వస్తారు. ఇద్దరు పర్సన్స్ నుంచొని ఉంటారు గోడ వెనకాల. ఎవరు హైట్ ఉన్నారు అని అడుగుతారు. దానికి సృష్టి కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. గాయత్రిని ఎలిమినేట్ చేస్తుంది. సో అలాగే నెక్స్ట్ రౌండ్లో క్రాయిసెంట్స్ అండ్ కాఫీ పెడతారు. దానిలో రియల్ ఏది ఫేక్ ఏది అని అడగ్గా అపూర్వ, మిథిలేష్ కరెక్ట్ చెప్తారు. దీపక్ రాంగ్ చెప్తాడు. సో వాళ్ళిద్దరూ కలిసి చరణ్ ఎలిమినేట్ చేస్తారు. సో నెక్స్ట్ మ్యూజిషియన్స్ వస్తారు ఇద్దరు. దానిలో రోహిత్, అమన్ అండ్ ఝాన్సీ పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళు క్వశ్చన్స్ కూడా అడుగుతారు వాళ్ళని, కానీ వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ బట్టి వీళ్ళు ఆన్సర్ గెస్ చేసేసి అందరూ కరెక్ట్ పెట్టేస్తారు. సో ఆ తర్వాత డోనట్ ఒకటి చూపిస్తారు. రియల్ ఆర్ ఫేక్ అని అడగ్గా అందరూ కరెక్ట్ చెప్తారు. సృష్టి, రామకృష్ణ, ప్రియ. ఆ తర్వాత డాన్సర్స్ వస్తారు. ఆ ఇద్దరు డాన్సర్స్ కూడా ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అడగ్గా హేమంత్, దీపక్, రాజకుమారి ముగ్గురు కరెక్ట్గా గెస్ చేస్తారు. సో బాడీ పోస్చర్ అంతా కరెక్ట్గా ఉంది. ఇంకొక అమ్మాయి టెన్షన్ పడుతుంది. సో స్టేజ్ ఫియర్ లాగా ఉంది. డాన్సర్స్కి స్టేజ్ ఫియర్ ఉండదు కాబట్టి సో ఈ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి అందరూ కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తారు. ఆ తర్వాత రియల్ ఆర్ ఫేక్లో సన్ఫ్లవర్స్ తీసుకొస్తారు. సో దానిలో రియల్ సన్ఫ్లవర్ ఏదో ఫేక్ ఏదో గెస్ చేయాలి. సో దీనిలో అమన్, రోహిత్ అండ్ మిథిలేష్ పార్టిసిపేట్ చేస్తారు. సో ముగ్గురు కరెక్ట్గా గెస్ చేస్తారు. సో ఇక్కడ చిన్నపాటి కామెడీ జనరేట్ చేస్తారు. నవదీప్ అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని సన్ఫ్లవర్ ఎటు సైడు ఉంగేసుంటే అటు సైడ్ సన్సెట్ ఉంది కాబట్టి ఇదే రియల్ అని చెప్తుంది అపూర్వ. సో అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్‌గా రియల్ ఆర్ ఫేక్‌లో ఇద్దరు లేడీస్‌ని తీసుకొని వస్తారు. వాళ్ళలో రియల్ మామ్ ఎవరు, రియల్ మామ్ కానిది ఎవరో చెప్పాలి. సో ఒక పాపని తీసుకొచ్చి చూపిస్తారు. సో వాళ్ళిద్దరిని చూసి ఎవరు రియల్ మామ్, ఎవరు కాదని చెప్పాలి. సో దీనిలో సృష్టి, ఝాన్సీ అండ్ రామకృష్ణ పార్టిసిపేట్ చేయగా ఝాన్సీ, రామకృష్ణ కరెక్ట్‌గా గెస్ చేస్తారు. సృష్టి మొత్తం తప్పుగా గెస్ చేస్తుంది. టాస్క్‌లన్నీ ముగిసే సమయానికి అమన్ టీమ్ 600 పాయింట్స్‌తో, రాజకుమారి టీమ్ 600 పాయింట్స్‌తో, సృష్టి టీమ్ 500 పాయింట్స్‌తో ఉంటుంది. ఆ తర్వాత బాగి కార్డ్ యూజ్ చేసి హాఫ్ పాయింట్స్‌ని అమన్ టీమ్‌లోంచి తీసేసుకోగా సో ఇప్పుడు హైయెస్ట్ పాయింట్స్ బాగి ఏ టీంలో ఉంటే ఆ టీం కాబట్టి బ్లూ టీం గెలుస్తుంది. రాజకుమారి టీం గెలుస్తుంది. సో గెలిచిన టీం నుంచి బాగి ఓట్ అపీల్ చేస్తుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా రాజకుమారి సెలెక్ట్ అయ్యి ఓట్ అపీల్ చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో యెల్లో కార్డ్ ఎవరికొచ్చిందంటే జడ్జెస్ డిస్కస్ చేసుకొని ఈసారి మేము కాదు టీమ్ లీడర్సే చెప్పాలి. వాళ్ళ టీముల్లో ఎవరైతే సరిగ్గా ఆడలేదో ముగ్గురు పేర్లు చెప్తే వాళ్ళకి యెల్లో కార్డ్ ఇస్తాము అంటారు. సో ముగ్గురు డిస్కస్ చేసుకొని అపూర్వ, శాలిని అండ్ హేమంత్ పేరు చెప్తారు. సో వాళ్ళ ముగ్గురికి యెల్లో కార్డ్ ఇస్తారు. ఇవి ఈ 13th ఎపిసోడ్‌లో జరిగిన హైలైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ హైలైట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.